కుటుంబం అంతా రక్షించబడాలంటే మార్పు మొదట నీ నుంచే ప్రారంభించబడాలి. నీ కుటుంబంలో అందరూ డిసిప్లిన్ కలిగి ఉండాలని కోరుకున్నావా? ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయి. ఎందుకంటే ఒకరి అవిధేయతను బట్టి ఏ విధంగా అయితే సర్వలోకం పాపం చేత నింపబడిందో, ఒకరి విధేయతను బట్టి సర్వలోకం కూడా మార్చబడుతుంది. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడరు, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆదాము అవిధేయత వలన తనకు పుట్టిన వారందరూ, తర్వాత పుట్టిన వారందరితో, ఈవెన్ ఒకసారి సర్వలోకం నాశనం చేసి నోవాహు ద్వారా దేవుడు జనులను తీసుకొచ్చినా సరే అవిధేయత అనేది చచ్చిపోలేదు, ఆ సీడ్ చనిపోలేదు. అందరూ పాపులుగా మార్చబడ్డారు, అందరూ అవిధేయులు అయిపోయారు. అలాగే యేసుక్రీస్తు వారిని నమ్మడం వల్ల ఆయన విధేయతను బట్టి లోకంలో ఉన్న వారందరూ కూడా రక్షించబడతారు. అలాగే నీ కుటుంబంలో కూడా అందరూ రక్షించబడాలని నువ్వు కోరుకుంటే మొదట నువ్వు మారాలి, నువ్వు విధేయత చూపించాలి. యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు తక్కువ, చేసే క్రియలు చాలా గొప్పవి. ఆయన విధేయత సర్వలోకంతో మాట్లాడింది. ఆ విధేయత వలన అనేకులు రక్షించబడ్డారు. అనేకులు, కేవలము జాలర్లు మాత్రమే కాదు, జ్ఞానవంతులు మాత్రమే కాదు, అనేకులు రక్షించబడ్డారు. అలాగే మన కుటుంబంలో పాపము అనేది నివసించకూడదంటే మనము చెప్పక ముందు చేసి చూపించాలి. మన విధేయతను బట్టి అందరికీ విధేయత కలుగుతుంది, మన కుటుంబం మనల్ని ఫాలో అవుతుంది. దాన్ని బట్టి మన కుటుంబం అంతా మనం రక్షించుకోగలుగుతాం, ఆశీర్వదించబడగలుగుతాం. గాడ్ బ్లెస్ యూ.